వెన్నెలాని వెతుక్కొని వైష్ణవి వైజాగ్ వస్తూ ఉంటుంది. ఇంతలో ఒక గుడి దగ్గర ఆగి గుడి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న దేవుడిని మొక్కుకుంటూ మా అమ్మ నిన్ను చాలా గట్టిగా నమ్ముతూ ఉంటుంది. నన్ను ఎలాగైనా సరే వెన్నెల జాడ తెలుసుకునే విధంగా చెయ్యు. నన్ను తనని కలిపే విధంగా చెయ్యు. తను ఎక్కడ ఉన్నా సరే నేను తనని తీసుకొని మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. నువ్వే కరుణించు అని చెప్పేసైతే అంటూ మొక్కుకుంటూ బయటికి వచ్చి తను కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో తన బ్యాగ్ పక్కన పెట్టి తను షూ సర్దుకుంటూ ఉంటుంది. అది చూసిన ఒక దొంగ ఆ బ్యాగ్‌ని తీసుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి "ఎవర్రా నువ్వు? నా బ్యాగ్ తీసుకొని పరిగెడుతున్నావేంటి?" అని చెప్పేసైతే వైష్ణవి కూడా ఆ దొంగ వైపు పరిగెడుతూ ఉంటుంది. ఇంతలో ఆ దొంగ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఒక పార్కులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే "ఎవర్రా నువ్వు? ఆగు, ఆగు" అని చెప్పినా సరే ఆ పార్కులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో వైష్ణవి కూడా పార్క్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో వెన్నెల పార్కులో కూర్చొని తను ఎవరికీ కనిపించకూడదని చెప్పి చున్నీతో మొత్తం కట్టేసుకుంటూ దాక్కొని ఉంటుంది. ఇంతలో అక్కడికి వైష్ణవి వచ్చి "ఎక్కడికి వెళ్ళిపోయాడు వీడు? ఎక్కడా కనిపించటం లేదే. నా బ్యాగ్ ఇప్పుడు నేను ఎలా తీసుకోవాలి? ఎలా సర్దుకోవాలి? ఎక్కడ ఉన్నాడో ఏంటో వీడు" అని చెప్పేసైతే అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడే వెన్నెల ఉండటం చూసి "ఎవరు ఈ అమ్మాయి ఇలా ముసుగు కట్టుకొని ఇలా కూర్చొని ఇలా దాక్కుందేంటి?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం "ఎవరైతే నాకేంటిలే, వాడు ఎక్కడ ఉన్నా సరే వాడిని పట్టుకొని నా బ్యాగ్‌ని తీసుకొని నేను వెన్నెలని వెతకడానికి వెళ్ళాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆ అమ్మాయి వెన్నెల మాత్రం దాక్కొని ఎవరికీ కనిపించకూడదు, నేను ఇక్కడే ఉండాలి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అడిగితే సరిపోతుంది కదా! ఎవరు ఈ అమ్మాయి? ఎందుకు ఇలా దాక్కుంటుంది? అని చెప్పేసైతే వెన్నెలను లేపుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.